శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ కార్తీక పురాణం 12వ అధ్యాయం ద్వాదశీ దాన మహిమ. వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెప్పసాగాడు. ఓ రాజేంద్ర, కార్తీక మాసంలో వచ్చే సోమవారం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అంతకంటే ఎక్కువగా కార్తీక శని త్రయోదశి 100 రెట్లు, కార్తీక పౌర్ణమి 1000 రెట్లు, శుక్ల పాడ్యమి 1,00,000 రెట్లు, శుక్ల ఏకాదశి 1,00,00,000 రెట్లు, ద్వాదశి లెక్కలేనంత అనంతమైన ఫలాలను ప్రసాదిస్తుంది. కార్తీక శుక్ల ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మరునాడు అనగా ద్వాదశి నాడు బ్రాహ్మణ సమేతంగా పారాయణ చేసేవాళ్ళు మోక్షాన్ని పొందుతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అన్నదానం చేసిన వారికి సమస్త సంపదలు అభివృద్ధి చెందుతాయి. సూర్యగ్రహణ సమయంలో గంగానదీ తీరంలో 1,00,00,000 మంది బ్రాహ్మణులకు అన్న సమారాధన చేయడం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యము కేవలం కార్తీక ద్వాదశి నాడు ఒక్క బ్రాహ్మణునికి అన్నం పెట్టడం వలన కలుగుతుంది. మనం ఉన్న తిథులలో సాక్షాత్ విష్ణు ప్రీతికరమైన శ్రీ కార్తీక ద్వాదశి అత్యంత ఫలప్రదం. ద్వాదశి దానములు. ఏకాదశి నాడు రాత్రి యామముండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు క్షీరసముద్రం మీద శ్రీహరి యోగనిద్రలేస్తాడు. అందువలనే దీనికి హరిబోధిని ద్వాదశి అని పేరు వచ్చింది. అలాంటి రోజున ఎవరు ఒక్క బ్రాహ్మణునికైనా అన్నదానం చేస్తారో అట్టి వాళ్ళు ఇహంలో భోగానుసేవనాన్ని, పరంలో భోగీశయాన్ని పొందుతారు. కార్తీక ద్వాదశి నాడు పెరుగు అన్నదానం చేయడం వల్ల సర్వోత్కృష్టమైన దానంగా చెప్పబడుతుంది. ఎవరైతే ఈ ద్వాదశి నాడు పాలిచ్చే ఆవును వెండి డెక్కలు, బంగారు కొమ్ములతో అలంకరించి పూజించి దూడతో సహా గోదానం చేస్తారో అట్టి వాళ్ళు ఆ ఆవు శరీరంపై ఎన్ని రోమాలైతే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గంలో నివసిస్తారు. ఆ రోజు వస్త్రదానం చేసిన వాళ్ళు సంచితార్థాలన్నీ సమసిపోయి వైకుంఠాన్ని చేరుతారు. మహాపుణ్యప్రదమైన కార్తీక ద్వాదశి నాడు పండ్లు, తాంబూలం, యజ్ఞోపవీతాలను దానం చేసేవారు సమస్త భోగాలను అనుభవించి అంత్యంలో శ్రీహరిని చేరుతారు. ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సాలగ్రామాన్ని, బంగారపు తులసి వృక్షాన్ని దక్షిణా సమేతంగా దానం చేస్తారో అట్టి వాళ్ళు చతుస్సాగర పర్యంతమైన సమస్త భూమండలాన్ని దానం చేసినంత పుణ్యాన్ని పొందుతారు. ఇందుకు నిదర్శనంగా ఒక గాథ చెబుతాను. ద్వాదశి దాన మహిమ. ఒకప్పుడు గోదావరి తీరంలో పిసినిగొట్టు అయినటువంటి ఒక వైశ్యుడుండేవాడు. అతను దానధర్మాలు చేయకపోవడమే గాక తిండి కూడా సరిగ్గా తినకుండా ధనం పోగు చేసుకునేవాడు. ఎవరికి ఏ సహాయమైనా చేసేవాడు కాదు. ధనం వడ్డీలకు తిప్పుతూ ఎంతో డబ్బుని సంపాదించసాగాడు. ఒకరోజు తాను అప్పు ఇచ్చిన బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి డబ్బుని రాబట్టుకునే ప్రయత్నం చేశాడు. తానిచ్చిన బాకీ డబ్బు వెంటనే వడ్డీతో సహా తిరిగి చెల్లించవలసిందిగా కోరాడు. అందుకు స్పందించిన బ్రాహ్మణుడు, మీరు ఇచ్చిన అప్పుని త్వరలోనే తీరుస్తాను. చేసిన బాకీలు ఎగవేయటం మా వంశంలో లేదు. దయచేసి నాకు కొంత వ్యవధి ఇవ్వండి. ఎవడైతే రుణం తీర్చకుండానే చనిపోతాడో అట్టివాడు మరుసటి జన్మలో రుణదాతకు సంతరూపంగా జన్మించి ఆ రుణాన్ని తీర్చుకోవాల్సి వస్తుంది. అందుచేత ఏదో విధంగా సంపాదించి ఈ మాసం చివరలో మీ బాకీ తీరుస్తాను. అప్పటి వరకు ఓపిక పట్టండి అంటూ ప్రాధేయపడ్డాడు. నీ నాటకాలు నా దగ్గర కాదు. మర్యాదగా వెంటనే బాకీని తీర్చు. నెల రోజులు ఆగాలంటే కుదరదు. మర్యాదగా ఇప్పుడే ఇవ్వకపోతే ఈ కత్తితో నిన్ను చంపుతానంటూ వైశ్యుడు ఆవేశంతో మండిపడుతూ బ్రాహ్మణుడిని కిందకు తోసి కోపం తీరక కత్తితో బ్రాహ్మణుడి మీద ఒక వేటు పెట్టాడు. వైశ్యుడు కొట్టిన కత్తి దెబ్బకు బ్రాహ్మణుడు ప్రాణాలు కోల్పోయాడు. హత్యా నేరానికి గాను తనని రాజుగారు దండిస్తాడనే భయంతో వైశ్యుడు అక్కడి నుండి పారిపోయి చాటుమాటుగా ఉంటూ గుట్టుగా బ్రతకసాగాడు. కొంతకాలానికి ఆ వైశ్యుడు కూడా ఆయువు తీరి మృతి చెందాడు. యమకింకరులు అతన్ని నరకానికి తీసుకెళ్లారు. ఆ వైశ్యుణ్ణి రౌరవమనే నరకంలో శిక్షించవలసిందిగా ఆజ్ఞాపించాడు యమధర్మరాజు. యమకింకరులు తమ ప్రభువు ఆజ్ఞని వెంటనే అమలుపరిచారు. ఇక భూలోకంలో ఆ వైశ్యుని కుమారుడైన ధర్మవీరుడు నిత్యము దాన ధర్మాలను చేస్తూ తన పిత్రార్జితం యావత్తుని ప్రజాశ్రేయస్సుకి వెచ్చించాడు. చెరువులు, నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, వంతెనలను కట్టించి, పేదవారికి పెళ్లిళ్లు చేయిస్తూ, యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ, అన్నదానాలు చేయిస్తూ పుణ్యాత్ముడిలాగా పేరు పొందసాగాడు. ఒకసారి ఈ ధర్మవీరుడు విష్ణు పూజ చేస్తుండగా త్రిలోక సంచారి అయిన నారద మహర్షి అక్కడికి వచ్చాడు. తన ఇంటికి వచ్చిన నారదముని చూసి భక్తి ప్రవక్తులతో ప్రణమిల్లాడు. మీ రాకతో మా ఇల్లు పావనమైంది.
నా జన్మ ధన్యమైంది. నేను మీ దాసుడిని. మీరేం చెబితే అది చేస్తానంటూ వినయపూర్వకంగా వేడుకున్నాడు ధర్మవీరుడు. అతని మాటలకు చిరుమందహాసం చేస్తూ నారదుడు, ధర్మవీరా! నీ శ్రేయస్సుకై చెప్పే నా మాటలు శ్రద్ధగా ఆలకించు. కార్తీక ద్వాదశి శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రియమైన రోజు. ఆనాడు చేసిన స్నాన, దాన, జప, తపాది కార్యాలన్నీ విశేషమైన ఫలాన్నిస్తాయి. ధర్మవీర! సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక ద్వాదశి ప్రాతస్నాతులై సాలగ్రామం దానం చేసేవారు ఎవరైనా సరే జన్మ జన్మాంతరకృత పాపాలను దహింపవేసుకున్న వాళ్ళే అవుతారు. మరో ముఖ్య విషయం విను. నీ తండ్రి యమలోకంలో పడరాని పాట్లు పడుతున్నాడు. అతన్ని నరకబాధ నుండి విముక్తిని చేయుటకు నీవు సాలగ్రామ దానం చెయ్యి అని చెప్పాడు. నారదముని చెప్పిందంతా విని ధర్మవీరుడు నవ్వి, నారద మహర్షి, నా తండ్రి పేరున గో, భూ, తిల, సువర్ణ దానాలు ఎన్నో చేశాను. వాటి వల్ల నివారింపబడిన నరకయాతన కేవలం సాలగ్రామం అనే రాతిని దానం చేస్తే సాధ్యమవుతుందా? అయినా సాలగ్రామం అనే రాయి తినడానికి పనికిరాదు. నవరత్నాల్లోని ఏ ఒక్క రత్నమూ కాదు. ఏ రకంగానూ పనికిరాని దానిని దానం చేస్తే దాతకు కీర్తి ఉండదు. అట్టి దానాన్ని స్వీకరించిన వాడికి సుఖము ఉండదు. కాబట్టి సాలగ్రామ దానం చేయనుగాక చేయను అని అన్నాడు. కొంతకాలం తర్వాత ధర్మవీరుడు మరణించాడు. నారదుడి మాటలను పాటించి సాలగ్రామ దానం చేయకపోవడం వలన నరకగతుడై అనంతరం 3 సార్లు పులిగాను, 3 పర్యాయములు కోతిగాను, 10 పర్యాయములు స్త్రీగాను జన్మించి వైధవ్య పీడ పొందాడు. తదుపరి 11వ జన్మలో ఒక యాచకునికి పుత్రికగా జన్మించవలసి వచ్చింది. పూర్వకర్మ వలన ఆమెకు వివాహమైన కొద్ది రోజులకే భర్త మరణించడంతో తన ఒక్కగానొక్క కూతురికి కలిగిన వైధవ్యానికి చింతించి ఆ బ్రాహ్మణుడు తన దివ్య దృష్టితో కూతురు యొక్క పూర్వజన్మ పాపాలని తెలుసుకున్నాడు. ఆ విషయాన్ని వివరంగా కూతురికి చెప్పాడు. కార్తీక సోమవారం నాడు వేదోక్త విధిగా జన్మ జన్మార్జిత పాపనాశకమైనటువంటి సాలగ్రామ దానాన్ని చేయించాడు. ఆ పుణ్యఫలం వలన మరణించిన పెళ్లి కొడుకు తిరిగి పునర్జీవితుడయ్యాడు. ఆ దంపతులు ఇహ జీవితాన్నంతా సౌఖ్యాలతో గడిపి కాలాంతరాన స్వర్గాన్ని చేరి పుణ్యఫలాన్ని పొందారు. తదుపరి ధర్మవీరుడు తన 23వ జన్మలో ఒక బ్రాహ్మణుడి ఇంట్లో జన్మించాడు. పూర్వజన్మలో చేసిన సాలగ్రామ దానం పుణ్య విశేషం వలన జ్ఞాని అయి ప్రతివర్ష ప్రయుక్త కార్తీక సోమవార పర్వదినాలలో సాలగ్రామ దానాన్ని ఆచరిస్తూ అట్టి పుణ్యప్రాప్తి ఫలంగా మోక్షాన్ని పొందాడు. అతని సాలగ్రామ దాన మహాపుణ్యం వలన రౌరవగతుడైన అతని తండ్రికి నరకం తప్పింది. పాప విముక్తుడయ్యాడు. కనుక కార్తీక మాసంలో సాలగ్రామ దానం చేయడమే సర్వోత్తమం. ఇంతకు మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేదు అని తెలిపాడు వశిష్ఠ మహర్షి. ఇది 12వ రోజు పారాయణ. సర్వం శ్రీ పరమేశ్వర దివచరణారవిందార్పణమస్తు. స్వస్తి.